వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు జానీ నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? అరుణ, జానీ మాస్టర్ ఎవరైతే జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. అయితే ఇతనికి సంబంధించి నిన్న నార్సింగ్ పోలీసులు ఫోక్సో కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. వచ్చే నెల 3 వరకు కూడా ఆయన జైల్లో ఉండబోతా ఉన్నారు. ప్రధానంగా జానీ మాస్టర్ పైన ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా పలు సెక్షన్ల కింద ఫోక్సో యాక్ట్తో పాటు అత్యాచారం, దాడి, బెదిరింపుల కేసుల కింద కూడా కేసులు నమోదు చేసిన పోలీసులకు సంబంధించి కూడా అతనిపైన పలు అభియోగాలు మోపారు. అయితే అతని రిమాండ్ రిపోర్ట్ సంబంధించి నిన్న కోర్టులో ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలు వెలుగు చూశాయి. జానీ మాస్టర్ ఎవరైతే బాధితురాలు ఉన్నారో మైనర్గా ఉన్నప్పుడే ఆమెను ఉద్దేశపూర్వకంగా 2019లో పరిచయం అయిన తర్వాత ఆమెను కావాలనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆయన దగ్గర జాయిన్ చేసుకున్నాడు. ఆ తర్వాత షూటింగ్ స్పాట్లో ముంబైలో 2020 జనవరి 10వ తారీఖున ఆమె పైన అత్యాచారానికి మొదటిసారి పాల్పడ్డాడు. ఆ తర్వాత 4 ఏళ్లుగా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడన్నటువంటి వాంగ్మూలాన్ని ఆమె ఎవరైతే బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు కూడా అదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఇక మరో అంశానికి సంబంధించి కూడా ఎప్పుడైతే అతన్ని వ్యతిరేకించిన నేపథ్యంలో కూడా ఆమెను ఆ వ్యాన్లోనే తల జుట్టు పట్టుకొని కూడా కొట్టినటువంటి నేపథ్యం కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఆమెను మత మార్పిడి చేసుకొని కూడా ఇటీవల కాలంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలోనే ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె ప్రస్తుతం పోలీసులు ఆశ్రయించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా, అంటే జానీ మాస్టర్ తనకున్నటువంటి అధికారాన్ని ఏదైతే కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటూ ఎవరైతే ఇలాంటి కొరియోగ్రాఫర్లకు సంబంధించి మీకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తానంటూ కూడా పలుమార్లు బెదిరింపులకు పాల్పడడం. ఈ ఒక్కటే కాదు, చాలామంది కూడా ఇంకా బాధితులు ఉన్నారు. దాదాపు 100 మంది వరకు కూడా ఇతని వల్ల చాలామంది బాధపడుతున్నటువంటి కొరియోగ్రాఫర్స్ ఉన్నారని కూడా ఇప్పటికే వార్తలు బయటకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు అయితే వారం రోజుల కస్టడీ తీసుకొని కూడా జానీ మాస్టర్ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు కస్టడీ పిటిషన్ పైన వాదన జరిగే అవకాశం ఉంది రంగారెడ్డి కోర్టుకు సంబంధించి. ఎందుకంటే జానీ మాస్టర్ వ్యవహారం వెనకాల ఈ చాలా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కూడా ఇంకెవరైనా బాధితులు ఉన్నారా, ఈ బాధితులకు సంబంధించి ఎలాంటి బెదిరింపులు పాల్పడ్డాడు, ఎలాంటి కీలక ఆధారాలు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు మరికొన్ని ఆధారాల కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతానికి చెంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ ఉన్నాడు. వచ్చే నెల 3 వరకు కూడా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన పరిస్థితి. అసలుకి ఈ కేసులు అత్యంత కఠినమైన నేరంగా ఒక మైనర్గా 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి జూనియర్ కొరియోగ్రాఫర్ పైన అత్యాచారానికి పాల్పడ్డ నేపథ్యంలో అతనిపై ఈ శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. దాదాపు 7 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు, లేదంటే ఆ నేరం జరిగిన తీరును బట్టి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అవకాశం, లైఫ్ పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే పక్క ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అతన్ని కస్టడీ తీసుకునేందుకు ఈరోజు కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఆ పిటిషన్ పైన వాదన జరిగిన తర్వాత మరొకసారి జానీ మాస్టర్ని కస్టడీ తీసుకొని విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ.